వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనకి సంబంధించినటువంటి రివ్యూ ప్రోగ్రామ్ లో భాగంగా సీనియర్ పొలిటికల్ అలాగే సామాజిక విశ్లేషకులు బెజవాడ వెంకట్రావు గారి విశ్లేషణలలో ఇప్పటి వరకు ప్రతిదానికి కొరలేషన్ తోటి డ్రగ్స్ నుంచి లిక్కర్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్, అంటే ఈ నాలుగింటిలో ఏం సంబంధం ఉంది పవన్ మీరు అడగచ్చు. ఈ నాలుగింటిని కలిపేటువంటిది ఇప్పుడు వ్యవసాయం, రైతు, వీటి దగ్గరకు వచ్చి ఆగుతోంది. ప్రతిదానికి మీకు ఇక్కడ ఎందుకు ఇంటర్లింక్ అనేది మీకు తెలుస్తుంది డిస్కషన్ లో భాగంగా. అయితే ఇక్కడ నా ఓపెనింగ్ కామెంట్స్ తోటి నేను స్టార్ట్ చేస్తాను. వెంకట్రావు గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే సార్. నేను ఒక రైతు మనవండి, అంటే మా నాన్నగారు ఉద్యోగం చేసుకోవడానికి వచ్చేసారు కాబట్టి రైతు కొడుకునని చెప్పుకోవడానికి నాకు లేదు. సో మన తాతగారు వ్యవసాయం చేసేవాళ్ళు కోనసీమలో, గోదావరి జిల్లాలో. మాకు పొలాల్లో బోర్లు అనేవి మాకు తెలియదు సార్. మాకంతా కూడా బావులు మేము తవ్వుకుని దాని నుంచి చక్కగా తోడుకోవడం, లేదంటే ఒక చిన్న మోటార్ పెట్టుకొని నీళ్లు పట్టుకోవడం. ఇంకా మాట్లాడితే నీళ్లు కూడా పెట్టక్కర్లేదు, ఎందుకంటే చెట్లు భూమిలోంచి వాటర్ తాగేస్తాయి హ్యాపీగా. అటువంటి ఏరియా నుంచి వచ్చిన వాడిని, రైతు కుటుంబం ఎలా ఉంటుందని చూసిన వాడిని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఆ రైతు అనేది తీసేసి మా తాతకి మనవాడిగా మాత్రమే మిగిలిపోయాను. అలాగే ఈ రైతులను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలేమో, రైతు అంటే ఇలా ఉంటాడేమో అనేటువంటి ఒక భయం నాకే కలుగుతుంటే రేపు పొద్దున్న తర్వాత జనరేషన్స్ కి ఏంటనేది తెలియట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మిగతా రాష్ట్రాల్లో కూడా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, లేవు అని నేను చెప్పను. కానీ ముందు నా ఇల్లు తగలబడుతుంటే ఇక్కడ ఆర్పుకోకుండా పక్కింటికి వెళ్ళి అంత పెద్ద మనసు అయితే నాకు లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రైతు, కౌలు రైతు, అసలు రైతాంగం, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక అపారమైన చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఈ రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఎక్కువ. దేశానికి అన్నం పెట్టే రంగం వ్యవసాయ రంగం, రైతు. ఒకప్పుడు రైతే రాజు, ఇవాళ రైతులు ఆ పరిస్థితుల్లో లేరు. కొన్ని అనాలోచిత నిర్ణయాలు, వాతావరణం అనుకూలించక ఈరోజు గతంలో వ్యవసాయం చేసిన రైతుల్లో సగం మంది వ్యవసాయం చేయట్లేదు. కారణం ఏంటంటే కొంతవరకేమో పిల్లలు చదువుకొని సెటిల్ అయిన తర్వాత వ్యవసాయం తగ్గించుకోవటం, కొంతవరకేమో వ్యవసాయంలో నష్టాలను తట్టుకోలేక వ్యవసాయం మానేయటం. సో ఈ వ్యవసాయం ఇలాంటి రైతులు వ్యవసాయం మానేసేసరికి కౌలు రైతులు ఎక్కువ వచ్చారు. కౌలు రైతులు వాళ్ళకి ఏదో ఎకరా 2 ఎకరాలు ఉంటుంది, ఇంకొక 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకోవటం అలవాటైంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రాధాకృష్ణన్ కమిషన్ వచ్చేసి గతంలో ఎప్పుడో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రిపోర్ట్ ఇచ్చారని. రాధాకృష్ణ కమిషన్ అనఫిషియల్ గా 40 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు కౌలు రైతులు, 40 లక్షల మంది పైనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చూసుకుంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు 1.48 లక్షల కోట్లు పంట రుణాలు వస్తే వీళ్ళల్లో కౌలు రైతులకు వచ్చింది ఎంతండి? 1672 కోట్లు. 40 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వీళ్ళకి వచ్చింది 1672 కోట్లు. టోటల్ సాగులో 40% కౌలు రైతులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. కౌలు రైతులకి ఎక్కువ ప్రోత్సాహం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ఏంటంటే త్రిసభ్య కమిటీ, ఈ ఎంఆర్ఓ దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు కలిసి కౌలు రైతు అని ఒక సర్టిఫై చేయాలని అన్నారు. ఆ సర్టిఫై చేయాలంటే రైతు దగ్గర భూమి కౌలుకు తీసుకునేటప్పుడు 11 నెలలు కౌలుకి ఇస్తున్నట్టు రిటర్న్ గా కావాలన్నారు. ఇప్పుడు దానివల్ల రైతులు ఏంటంటే రిటర్న్ గా ఇవ్వరు, కౌలుకి ఇస్తారు. రిటర్న్ గా ఇవ్వాలంటే వాళ్ళకు ఒక భయం, ఏమో భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని. అందువల్ల ఇప్పుడు ఈ రైతులకు వచ్చేసరికి సంవత్సరానికి 1100 నుంచి 1200 మంది రైతులు ప్రభుత్వ ప్రోత్సాహం లేక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పెట్టిన పెట్టుబడులు పోయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1100 నుంచి 1200 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారండి సంవత్సరానికి. అది ఒక దురదృష్టమైన పరిణామం. వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏదైనా కొంత కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వాలని అంటే ప్రభుత్వం ఈ టెక్నికల్ గా ఒక ప్రాబ్లం వచ్చేసి సర్టిఫికేట్ లేదని ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి ఈ రైతులకి ఆ అమౌంట్ కూడా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఇప్పుడు దీని పరిణామం ఏమవుతుంది? ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే అది దురదృష్టకరమైన సంఘటనే. కానీ ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయండి. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి, ఎదిగొచ్చిన బిడ్డల పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. వీటన్నిటి వల్ల ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి.
దాదాపు మరి 40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ ఈ రైతు భరోసా, ప్రభుత్వం చెప్పే రైతు భరోసా అందుతుంది 1,05,000 మందికి. మరి ప్రభుత్వం అంచనా ప్రకారం 24 లక్షల మంది అయినా మిగిలిన 23 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారుగా. అవును. ఏది ప్రోత్సాహం ఏది? ఇలాంటి ప్రోత్సాహాలు లేకనే వ్యవసాయ రంగం కుంటుబడిందని చెప్తున్నా. అదొకటి. ఇంకొకటి, ఈ స్ప్రింకిల్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో రాయలసీమలో గతంలో 80% దాకా 90% దాకా సబ్సిడీలు ఉండేది. ఈ మధ్య కాలంలో సబ్సిడీలు వస్తున్న ప్రోగ్రామే లేదు. అసలు ప్రోగ్రామ్ లేదు, సబ్సిడీలు లేవు. ఆ సబ్సిడీ ఉన్నందువల్ల కౌలు రైతులు ఒక కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళారండి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి లాంటి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకున్నారు. ఇవాళ అలాంటి సిస్టమ్ కూడా లేదు. అంటే ప్రభుత్వం నుంచి ఏం ప్రోత్సాహం లేదు. ఇదే ప్రోత్సాహం కనుకుంటే ఇంకొంత అంటే అనిపిస్తోంది సార్, రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, పొలాల్లో ఇది చేసుకుంటున్నారు అన్నప్పుడు అంటే ఒక్కొక్క పాలకుడికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 99 నుంచి 2004 మధ్యలో తీసుకున్నప్పుడు కరువు నిజంగానే వచ్చింది. ఏదైతే ఇప్పుడు ఈ ఎండలు మనం చూస్తున్నామో దీనికంటే డబుల్ ఎండలు రావడం, వాటర్ సరిగ్గా లేకపోవడం, అది ఆయన తప్పు, ఇంకోటి కాదు, కాలం అలా ఉంది కాబట్టి. సార్, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చింది, మేఘమథనం అని చెప్పి ఇది చేశారు. మేఘాలని కృత్రిమంగా కరిగించి వర్షం తెప్పిస్తామని. సక్సెస్ అయిందో లేదో పక్కన పెట్టేస్తే మొత్తానికి ఒక ఆలోచన అయితే తెచ్చుకున్నారు. మళ్ళీ 14 దాకా చూసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నిర్యాణం తర్వాత వచ్చిన వాళ్ళు ఇరిగేషన్ మీద అంత ఎక్కువ ఫోకస్ గా పెట్టకపోవడం, ఉన్న రాష్ట్ర పరిస్థితులు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం, కంప్లీట్ గా ఈ ప్రాజెక్టులని ఇవన్నీ రైతుల కోసం చేసుకుంటూ వెళ్ళడం, ప్రోగ్రామ్స్ పెడుతూ ఉండడం, ఇవన్నీ చేశారు. అంతా అయిపోయింది. మరి ఈయన దగ్గరకు వచ్చేసరికి, కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి రైతులకు నేను ఏదో డబ్బులు ఇస్తా ఇంతే తప్ప కొత్తగా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అంటే లైక్ నీళ్లు లేవు కాబట్టి పంట కుంటలు అనేది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి మీ పొలాల్లో ఒక 10 ఎకరాలు ఉంటే ఒక ఎకరాన్ని పక్కన పెట్టుకోండి, హాఫ్ ఎకర్ లో ఒక పెద్ద కుంట తవ్వుకొని అందులో నీళ్లు స్టోరేజ్ చేసుకుంటే మీకు మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఉపయోగపడతాయని చెప్పి చేసినటువంటి ప్రోగ్రామ్. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో రైతులకు వచ్చి కౌలు లేదు, ఇంకోటి లేదు అన్నట్టుగా చేశారు. ఇంకో మంత్రి గారేమో అసలు రైతు అంటే ఎలా ఉంటాడు, బురదలో గోచి కట్టుకుని ఉంటాడు అంటే అవమానకరంగా మాట్లాడారంటే అసలు వీళ్ళది. రాజశేఖర రెడ్డి గారేమో రైతు పక్షపాతి అంటారు, మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు రైతు పక్షపాత? అంటే ఒకటండి, ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని చెప్పి ఆ రోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ 3 విడతల్లో దాదాపు 24,500 కోట్లు రుణమాఫీ చేశాడు. అవును, అది పెద్ద ఊరట రైతులకు ఆ రోజు. ఆ తర్వాత ఈ ఇరిగేషన్ మీద ఈ పట్టిసీమ ద్వారా అయితేమి, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు వెళ్ళటం అయితేమి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, వీటన్నిటి వల్ల రైతులు కొంత సంతోషించారు. కానీ ఈ మధ్య కాలం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాలు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం గడిచే కొంది పెట్టుబడులు రెట్టింపు అయిపోతున్నాయండి. ఇప్పుడు మామూలు పంటలకి 30 నుంచి 35,000 నుంచి 50,000 దాకా ఖర్చు అవుతుంటే కమర్షియల్ క్రాప్స్కి వచ్చేసరికి 1,00,000 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది. మరి నీళ్లు సఫిషియెంట్ గా ఉంటే కదా రైతు పంట దిగుబడి తీసుకోగలిగేది. మరి ఆ నీళ్లే లేనప్పుడు ఆ నీళ్లని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కరెక్ట్ గా చేసి, ఇప్పుడు పులిచింతలు ఉందండి, ఎప్పుడు పులిచింతల రిజర్వాయర్ అది రిజర్వ్ గా ఉండేది. మరి అనాలోచిత నిర్ణయాల వల్ల పులిచింతల ఖాళీ అయిపోయింది. ఇవాళ రైతుల బాధలు, కృష్ణా డెల్టాకి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు, తాగటానికి కూడా నీళ్లు లేవనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కడా చుక్క నీళ్లు లేవు. ఈ సంవత్సరం అంత సంక్షోభం ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు రాబోయే 2 నెలలు తాగటానికి కూడా నీళ్లు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తే అన్ని రంగాలు కళకళలాడుతుంటాయండి. వ్యవసాయ రంగం కుంటుపడుతూ ఉందంటే అన్ని రంగాలే కుంటుపడుతూనే ఉంటాయి. వ్యవసాయ రంగం చక్కగా ఉందంటే ముందు నిర్మాణ రంగం ఉప్పుగా ఉంటుంది. దానికి రకరకాలు దాదాపు 30-32 రకాల లేబర్ సెక్టార్ అంతా బాగుపడుతుంది. పుష్కలంగా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉన్నందువల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఓవరాల్ గా రైతు అనేవాడిని మ్యూజియంలో పెట్టాలి అనే దానికి మీరు కూడా కన్ఫైన్ అయినట్టుగా ఉంది చివరాఖరికి. అంటే అవసరం రాదండి, సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అవసరం వస్తుందని నేను అనుకోవట్లా. ఇప్పుడు ఒక సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు, ఒక సంవత్సరం ఎక్కువ నీళ్లు ఉండొచ్చు. నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఒడిసి పట్టుకోగలిగిన నేర్పరి గనకైతే సంక్షోభం ఉన్నప్పుడు అవలీలగా అధిగమించవచ్చు. అందుకే రైతులకి నేను మనవి చేస్తూ ఉన్నా, రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే నాయకత్వాన్ని
మీరు ఎన్నుకోండి. గెలిపించుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, నేను ఇందాకే చెప్పా, 983 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్లో పైన స్టోరేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే అండర్ గ్రౌండ్ 5 రెట్లు నీళ్ళ భూమి లోపల స్టోరేజ్ చేసిన కెపాసిటీ దూరదృష్టి అయింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పెరిగిందంటే మనం డ్యాముల నుంచి సప్లై చేయక్కర్లా, 2 బోర్లు వేసుకున్నా కూడా పొలం పంట తీయొచ్చండి పొలంలో. అలాంటి నాయకత్వం రావాలని నేను కోరుకుంటున్నా. మీ చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటి ఓటు వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో 58,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగాన్ని ఖర్చు పెట్టాడండి. అంత అమౌంట్ ఎవరు ఖర్చు పెట్టలే. మౌలిక వస్తువులు అన్ని ఎక్కడికక్కడే ఆదుకున్నాడు. కాబట్టే ఆ 5 సంవత్సరాలు బాగుంది. తర్వాత పాలకులు నిర్లక్ష్యం వలన, పరిస్థితుల వలన ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు దాపురించినాయి. మరొక్కసారి రైతులు ఆలోచించాలని, మీకు మిమ్మల్ని ఆదుకునే నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి రైతులకు సంబంధించి, రైతు సమస్యలకు సంబంధించి బెజవాడ వెంకట్రావు గారి వ్యాఖ్యానం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.